అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వేలి జీవిడిచిండ్రు 9 మంది. అది ఎవరు చేసిన పని అని చాలా ఇషారా చేస్తున్నారు చాలా మంది. ఏపీలో ఏ ఒక్కటి చక్కగా అందక ప్రజలు చేస్తున్నారట ఫైటింగు. ముఖ్యమంత్రి చంద్రాల సారు మంత్రులతోని పెట్టిండు మీటింగు. భాగ్యనగరంలో కొందరు లీడర్లు చెయ్యాలని చేస్తుండట చాలా తేడా. పంచాయతీలైన జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగు బూతుల కాడ తుపాకీ చేతబట్టిండు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు. అన్నిటి దగ్గరికి ఇట్లనే హాజరు పడితే బాగుంటుంది అంటున్నారు జనాలు. మైనారిటీ మంత్రిగా బాధ్యతలు ఎత్తుకున్నాడు అజారుద్దీన్ సారు. ఇక మినిస్టర్గా ముంగడ చూపెడతాడు ఆయన జోరు. భారతదేశం గుండెకాయ ఢిల్లీ గడ్డ మీద ఎర్రకోట కాడ బాంబు వేలి ఏం తక్కువ 9 మంది దాకా ఆడిదాన్నే జీవిడిచిర్రట. ఖుద్దు దేశ రాజధానిలోనే ఎర్రకోట కాడ బాంబు పెట్టిన బద్మాషిగా లెవలు. అసలు ఉగ్రవాదులా తీవ్రవాదులా ఎందుకు పెట్టిర్రో, ఎవల పానాలు తీయాలనుకుర్రో, ఏది మనం కూడా ఆడదాకా పోయి అన్ని అరుచుకుందాం పని. అయ్యయ్యయ్యో, ఆ బాంబు తెచ్చినోని చేతులు పడిపోను, ఆ పేలుడుకు కారణమైనోని కాళ్ళు పడిపోను. మంచి వాళ్ళకే వస్తుంది కానీ ఇట్లా అమాయకుల పానాలు తీసే బట్టెవాయిగాళ్లకు బద్మాషిగాళ్లకు సావు ఎందుకు వచ్చి పాడైతలేదో. ఎర్రకోటకు దగ్గర ఉన్న ఈడనే పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. ఈడైతేనే అనుకున్న టార్గెట్ పూర్తి చేస్తాం అనుకున్నారో ఏమో కానీ ఓ కార్ల 3 వచ్చిర్రట. ట్రాఫిక్ సిగ్నల్ కాడికి అది రాగానే ఆయనతో పేలుడు వేలితే మోటార్ సైకిళ్ళు, ఆటోలు, కార్లు, ఆడ చుట్టుముట్టున్న వాహనాలు మొత్తం అవిటి నామరూపాలు లేకుండా మొత్తం పేలిపోయి ముక్క చెక్కలు అయిపోయినాయట. అవిటలా సిక్కి ఇప్పటికీ ఇంకా ఎంతమంది చచ్చిపోయినరో కూడా ఎరకలేదట. ఇక సోమవారం పొద్దున్నామల ఢిల్లీ ఎర్రకోట ఏరియాల బాంబు వేలిందని ఎరకయ్యి రక్షక బడులు రంగంలోకి దిగి మంటలు లారిపిర్రు. 9 మంది దాకా ఆడిదాన్నే విడిచిర్రట. మరి ఆ పీల్చినోళ్ళు ఎవరు, ఉగ్రవాదులేనా? మొన్నటికి మొన్న ఓ 3 ఉగ్రవాదులను పట్టుకొని రిమాండ్కు పంపినరని పగతోనే ఇట్లా చేసిర్రా. అసలు ఎంతమంది ఇంకా ఈ దేశంలో ఉన్నారు, ఇది ఎవల పని అయ్యి ఉంటుందని పోలీసులు ఎంక్వైరీ సురువు చేసిర్రట. మన దేశంలో మనం వండుకుంటా మన బతికేదో మనం బతుకుతుంటే కొందరు బద్మాషిగాళ్లకు అదేం పోయే కాలమో ఇండియా మీద ఇట్లా ఇరుసుక పడబట్టిరి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశంతోనే కాదు దునియాతోనే పోటీ పడేటట్టు పనిచేయాలని ఏపీ సీఎం నారా చంద్రాల సారు మంత్రులందరికీ చెప్పుకొచ్చిండట. మంత్రులంతా కూడా బాగా పనిచేసి ఏపీని ఎక్కదీపమోలే ఎలుగబెట్టేందుకు దినం 24 గంటలు పనిచేసినా ఏం కాదానికి వచ్చినట్టే చెప్పిండట. ఏడనంటే సీఎం సారు మంత్రులతో సమావేశమైన కాడనట. ఇట్లా మంత్రులందరినీ పిలుచుకొని సీఎం చంద్రాల సారు మస్తు ముచ్చటే ముంగటేసుకున్నాడట. మొదలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ల సిస్టము తీసుకొని వద్దాము, ప్రపంచంతో పోటీ పడేటట్టు ఏపీని తయారు చేద్దాము. అటెనక సిక్కి కూటమి సర్కారు కడుతున్న సర్కారు ఇండ్లను పేదలకు, అరువులైనోళ్లకు అందరికీ అందేటట్టు చూడాలి. పసుపుకోమ పార్టీ ఏలుబడిల పబ్లిక్ పచ్చగా ఉండేటట్టు పథకాలు కొలాయించాలని మంత్రులంతా మంచిగా పనిచేయాలని చెప్పుకొచ్చిండ్రట. అయ్యా సీఎం చంద్రాల సారు, మీ ఏతలకు ఎంత తక్కువ లేదు. చెప్పమంటే కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెపకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తారు కానీ మీరు చెప్పేదానికి రాష్ట్రంలో జరుగుతున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉంటుంది. వీడికి ఎన్నో మాటల మంత్రులతోని ఎమ్మెల్యేలతోని ఇట్లా మీటింగులు పెట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ ఆలతు మార్చేద్దామని మస్తుగా నరికిండ్రు కానీ మీరు మాటలు చెప్పింది మాత్రం చేతల్లో అంతా గనలబడ్డది ఏం లేదు. ఏపీలో మీ కూటమి సర్కారు ఏలుబడిలోకి వస్తే ఆంధ్ర ప్రజల అవస్థలు పోతాయి, అన్నదాతల బాధలు పోతాయి, బడిపిల్లల బతుకులు మారతాయి అనుకుంటే ఏలుబడిలకు వచ్చింది దినాలైతున్నా ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు పాలనగిరి ఎలుగబెట్ట పడితిరి. పెట్టుబడుల కోసం మీరు బయటి దేశాల బాజార్లు బట్టి తిరుగుడు, క్వాంటమ్ కంప్యూటర్ల కోసము కష్టపడు మంచిగానే ఉన్నది. మీరు అట్లా చేయవలసిందే కానీ మీరు ఇట్లా చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్లో పెడుతుంటేనే చంద్రాల సార్ చెప్పింది ఏంది చేస్తున్నది ఏంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఇయ్యాలతో ఇక పురాగా ఒడిచిపోయినాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ కాడ ఒక్కొక్క కథ నడిచింది. ఏ బూత్ కాడ ఎట్టెట్లా ఉన్నది, మరి ఏమన్నా కీసులాటలు అయినాయా, పోలీసు బలగాలు బాగానే అందుబాటులో ఉన్నాయా, ఎన్నికలు మొత్తం ఎట్టెట్లా నడిచినాయి అనేదంతా కూడా చూద్దాం పాండ్రి. చలో జూబ్లీహిల్స్. అగో తెల్ల కళ్ళాలరా ఉన్న టీషర్ట్లు వేసుకున్న వీడి మీద చేయి గుర్తు బాపతు ఆనవాళ్లు కళ్ళబడేటట్టు ఉన్నాయి. ఇట్లా వేసుకునుడు ఎన్నికల సంఘం పెట్టిన రూల్స్ ను బ్రేక్ చేసినట్టే అవుతుందని బోరబండ బూత్ నంబర్ 337 కాడ కొంత గడబడ అయ్యింది.
ఆడనే కాదు చాలా దగ్గరలో కూడా దోనంబర్తోని ఉన్న టీషర్ట్లు వేసుకొని వచ్చుడు ఏందని చాలా మంది అంటుంటే ఇక చేసేది లేక కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వేసుకున్న అంగీలు ఇప్పేసే కాడికి వచ్చింది. ఇక అట్లా జమ అవుతున్న మందిని చెదరగొట్టేందుకు పోలీసుల టోపీల పానం అరికాలకు వచ్చినంత పని అయింది. అన్ని దగ్గరలో ఒక తీరు గడబడలు ఉంటే కూట్టెరాయి తీయనోడు పోయి ఏటెరాయి తీస్తా అన్నట్టు ఆయన ఏరియాల పబ్లిక్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చుడు ముచ్చట ఏమో గాని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటర్లను కాకాబట్టేందుకు ఇట్లా కాకిల పక్కకు నిలబడి ఓట్లు అడిగే పని పెట్టుకున్నాడట ఇక ఈ ఎమ్మెల్సీ శంకర్ సారు. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. రోడ్ మీద ఉండొద్దు కదా, ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా, ఉండొచ్చు అంటే చెప్పండి. మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి. మరి పాస్ ఉంటే చూపించండి, నా పాస్ ఉంది, బాగా చెప్తా చూపిస్తే మీరు చూపించండి, చెప్పండి. ఇక్కడ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు ఏం చెప్పాలనో అర్థం కాక ఎమ్మెల్సీ శంకర్ సారు ఆడికెళ్ళి సప్పుడు చేయక జారుకుండు. పోలీసులు కూడా పక్కపొంటే ఉన్నారు. ఆయన్ను కూడా మీరు లోకల్ కాదు నాన్ లోకల్ ఈడుండొద్దని ఆడికెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టలేదు అంటే అధికార పార్టీ వాళ్ళు తానా అంటే పోలీసులు కూడా తందానా అన్నట్టే ఉన్నారా అనబట్టిరి ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ఉప ముఖ్యమంత్రి కం సినిమేషగాడు పవనాల సారు తుపాకీ పట్టుకొని తుట్ట వేలుస్తున్నాడట. డిప్యూటీ సీఎం సారు మళ్ళీ ఏమన్నా కొత్త సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడా అంటే కాదు ఒరిజినల్ తుపాకీ పట్టుకొని తూటాల మూత మోగిస్తున్నాడట. అగో చూడండి సారు మొత్తం సినిమాలో కదా యాక్టింగ్ చేసినట్టే కొడుతున్నట్టున్నది కదా సీన్లు మొత్తం చూస్తుంటే. ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారి ఇట్లా పని కట్టుకొని తాడేపల్లి కాడున్న ఏపీ పోలీస్ ఫైరింగ్ రేంజ్ దగ్గరికి పోయిండట. డిప్యూటీ సీఎం సార్ వచ్చిండని పోలీసులు కూడా వాళ్ళ తుపాకులను ఇట్లా టేబుల్ల మీద పెట్టి తుపాకుల ముచ్చట పవనాల సార్కు చెప్పంగానే అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమాల కదా తుపాకీ బట్టి తూటాలు ఇడుచుకుంటా గుండెల బుల్లెట్లు దింపింది యాదికొచ్చిందో ఏమో గాని పవనాల సారి ఇట్లా తుపాకీ బట్టి ఫైరింగ్ చేసిండట. అది చూసిండ్రా ఇట్లా తుపాకీ చేతుల బట్టి బుల్లెట్ ఎట్లా పడిస్తుండో. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవనాల సారు మీరు ఇట్లా తుపాకీ బట్టి తూటాలు ఇడుచుడు మంచిగానే ఉన్నది కానీ మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిన పబ్లిక్ ఒదికు అన్నమో రామచంద్ర అన్నట్టు ఆగమాగం చందన అన్నట్టు అయితురు. మొదలు వాళ్లకు పనికొచ్చే పనులు చేస్తే మంచిగుంటది. ఏలుబడిలకు రాగానే అడవి బిడ్డల ఆలతు మారుస్తాము, గిరిజన బిడ్డల గతి మారుస్తామని ఏతులకు అంటిరి. ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా మీరెలుగా పెట్టింది ఏం లేదు. ఇంకా అడవి బిడ్డలంతా డోలీలు కట్టుకొని మరీ పానాలు కాపాడుకునేందుకు వాగులు వంకలు దాటుకుంటా తిప్పలు పడుతుర్రట. మొదలు మీరు పని కట్టుకొని పోయి పల్లెల్లా బాటలు మంచిగున్నాయా లేవా, మళ్ళా రోడ్లు గిట్లా ఎలుము చేయాలన్నా అనే ముచ్చట్లు అరుచుకుంటే మంచిగుంటది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి సర్కారు జూబ్లీహిల్స్ ముస్లిం ఓటర్లను కాకా పట్టేందుకు అజారుద్దీన్ సార్ను మంత్రిని చేసింది కదా. ఇక ఆయన మినిస్టర్ అయినాక మంత్రి బరువు బాధ్యతలు భుజాల మీద ఎత్తుకుందామని సచివాలయం కాడికి పోయిండు. ఎవరెవరు వచ్చి సార్కు మినిస్టర్ బాధ్యతలు ఎత్తిర్రో ఏది చూద్దాం పారి చలో సెక్రటేరియట్. టీమిండియా మాజీ పెబ్బ తెలంగాణ మంత్రి అజారుద్దీన్ సారు ఇంటిల్లాదులను ఎంటబెట్టుకుని సకుటుంబ సపరివార సమేతంగా సచివాలయంకు చేరుకుంటే ముస్లిం మత పెద్దలు ప్రార్థనలు చేస్తుంటే ఇట్లా ఇమానం తిని ప్రమాణం చేసిండట. చూసిండ్రా ఇట్లా మత పెద్దలు ప్రార్థనలు చేస్తుంటే అజారుద్దీన్ సార్ కూడా మైనారిటీ శాఖ అట్లనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ 2 శాఖల బాధ్యతలు ఎత్తుకుండు. ఇది ఏడనంటే సచివాలయంలో ఉన్న ఆయన శాంపర్లనే. ఇక ఇంత మంచిగా బాధ్యతలు నా చేతిలో పెట్టిన పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్కు థ్యాంక్స్, నా మీద సారు పెట్టుకున్న నమ్మికాన్ని నిలబెట్టుకుంటా అని సత్యప్రమాణంగా చెప్పంగానే అజారుద్దీన్ సారు మంత్రిగా ఆయన శాంపర్ల మత పెద్దల సమక్షంలో బాధ్యతలు ఎత్తుకున్నాడు అని ఎరక ఈ పువ్వుల గుత్తులు చేతుల్లో పెట్టి శాలువలు కప్పి సన్మానాలు చేసిర్రట. అయ్యా అజారుద్దీన్ సారు మీరు కాక మైనారిటీ మంత్రి అయ్యిండ్రు కాబట్టి మీరు అందరు మంత్రులే కాకుండా అందరికి అందుబాటులో ఉండి మీ మైనారిటీ శాఖను మంచిగా చూసుకొని ముస్లింలకు చేదోడు వాదోడుగా వండుకుంటా మీకిచ్చిన బాధ్యతగా నెరవేర్చి మంత్రి అంటే ఇట్లా ఉండాలని అనిపించుకోరి. మైనారిటీ కమ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా బరువు బాధ్యతలు ఎత్తుకున్నందుకు బాలన ముచ్చట్ల తరపున కూడా శుభాకాంక్షలు సార్ అంటుర్రు ఇదంతా చూస్తున్నోళ్ళు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ మీద సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు పెట్టిరట.
న్యాయస్థానాన్ని ధిక్కరించే స్థాయికి గడ్డం ప్రసాద్ సార్ పోయిండా? దేశంలో అన్ని రాష్ట్రాలలో స్పీకర్లు ఉండ్రు, వాళ్ళందరి మీద పెట్టని ఒక్క ధిక్కరణ కేసు ఒక్క స్పీకర్ సార్ మీదనే ఎందుకు పెట్టిర్రు, ఏం కథ అంటారా? అన్ని ముచ్చట్లు కూడా తెలవాలంటే మనం ఏం చేయాలి? ఆడదాకా పోవాలి. పోదాం పాండ్రి. కారుకు కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో షరీకైన ఎమ్మెల్యేల మీద వేటు చేయాలని చర్యలు చాలా గట్టిగా తీసుకోవాలి. మొగని సొమ్ముదిని ఎవలపాట వాడినట్టు చేసిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు అట్లా ఎందుకు చేసిర్రు? విమానం తప్పిన పీనిగా మోచటోని మీద బయలుకు పోయింది అన్నట్టు చేసిండ్రని వాళ్ళ మీద అప్పట్లో బీఆర్ఎస్ లీడర్లు అంతా పోయి సుప్రీంకోర్టులో కేసు పెట్టిండ్రని చాలా సార్లు వీళ్ళ వాళ్ళ వాదనలు ఇన్న పెద్ద కోర్టు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను గడికి సుత్తే అందుకొని జరుచుకుంటా మందలించుకుంటా మీరే ఎమ్మెల్యేల మీద విచారణ చేసి తప్పు చేస్తే వేటు చేయాలని గట్టిగానే బెదిరించే కదా. అయితే ప్రసాద్ సార్ మాత్రం పెద్ద కోర్టు మాటను లెక్క చేస్తలేడు. సుప్రీంకోర్టును చిన్నసూపు చూస్తుండని పెద్దలు అంటే గౌరవం లేకున్నా పెద్ద కోర్టు అన్న గౌరవం మర్యాద లేకుంటే ఎట్లా అని కొందరు పోయి గడ్డం ప్రసాద్ సార్ మీదనే కోర్టు ధిక్కరణ కేసు పెట్టిరట. అయ్యా స్పీకర్ సారు, పార్టీలు మారిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను విచారణ చేసి పార్టీలు మారినట్టు తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇట్లా మీ మీద కూడా కోర్టుల కేసు అయ్యేది కాదు కదా. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు ఏమాయ చూడు, మంది మాటలు నమ్మి మారుమానం పోతే మళ్ళొచ్చే వరకల్లా ఇల్లు గాలింది అన్నట్టు మీ కాంగ్రెస్ లీడర్ల చెప్పుడు మాటలే ఇన్నారో ఏమో మీరు లాపర్వాగా ఉండే వరకల్లా తిరిగి అది మీ మీదికే వచ్చే. మిమ్మల కోర్టు తప్పు పట్టే కాడికి వచ్చే. ఇప్పటికైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద విచారణ చేసి తప్పు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, మీ నియ్యతు మీరు సాటుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సార్ ఇచ్చే పీఎం కిసాన్ యోజన పైసలు పడతలేవని పికర్ పడుతుర్రా? సెంట్రల్ సర్కారు చాలా మంది పేర్లనే పథకం నుంచి వీకేసిందా? మా పేరు కూడా లేదా అని పరిశాన్ అవుతున్నారు. ఎట్లా ఇప్పుడు మాకు పీఎం కిసాన్ పథకం పైసలు కూడా పడుతున్నాయా లేదా అని కొందరు రైతులు బాధపడుతుంటే ఆ ముచ్చట కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే ఇక నాతో రారి, మీకు అన్ని ముచ్చట్లు చెప్తా. ప్రధాని నరేంద్ర మోడీ సారు అన్నదాతలకు ఏడాదికి 3 మాటల 2,000 రూపాయల చొప్పున ఏడాదికి 6,000 రూపాయలు పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ఖాతాల పైకం వేస్తాడు కదా. అయితే చాలా దినాల సంధి సెంట్రల్ సర్కార్ ఆ పథకంలో చాలా మంది అన్నదాతల పేర్లను తీసేస్తుంది. సర్కారు చేసిన పైకమును మొత్తం మళ్ళా ఉల్టా తీసుకుంటుందని అంటున్నారు కదా. అయితే కేంద్ర సర్కారు వ్యవసాయ శాఖ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అంటే పీఎం కిసాన్ పైకం 2019 సంవత్సరం ఫిబ్రవరి 1 తారీఖు తర్వాత భూమి కొన్నోళ్లకు ఈ పథకం నుంచి పైసలు రావట. అట్లనే చాలా మంది చచ్చిపోయినోళ్లకు ఒక ఇంట్లో 2-3 పీఎం కిసాన్ పైసలు పడుతున్నాయని అసొంటోళ్లను ఏరుకుంటా పథకం నుంచి పక్కకు పెట్టినము. తతిమోళ్లకు అందరికీ ఎప్పటి లెక్కనే పైసలు పడతాయని చెప్పుకుంటూ చిర్రట. ఎవరన్నా అరువులై ఉండి పైకం పడకుంటే వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అన్ని దగ్గరుండి చూసుకుంటారట. ఇంకెందుకు ఆలస్యం, మీరు అరువులై ఉంటే మళ్ళోపారి అప్లికేషన్ పెట్టుకోరి. అరువులు కాకపోతే మీకు పథకం పైసలు రావట. ఎవరెవరు అరువులు ఒక బరబ్బరు కాయిదాలతోని దరఖాస్తు పెట్టుకోరి. కానీ ఒకటి గమనించిర్రా, 6,000 రూపాయల కాడనే అరువులు అనరువులు అని అన్ని బరబ్బరు పాటిస్తున్నారు. సెంట్రల్ సర్కార్లో కూడా అరువులు గానులు చాలా మంది కూడా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఉంటుర్రట. వాళ్ళ పేర్ల లిస్టులను కూడా తీస్తే శాతాడు పొడుగు అయ్యేటట్టున్నది. వాళ్ళకు కూడా ఈ రూల్స్ పెడితే బాగుండు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు వేలి 9 మంది జీవిడిసిరు కదా. అయితే తెలంగాణ గుండెక హైదరాబాద్ పట్టణంలో కూడా అసొంటి అపాయం కావద్దని తెలంగాణ పోలీసులు ముందు చూపుతోని చెకింగ్లు చేస్తుర్రట. భాగ్యనగరంలో పోలీసులు ఏడేడ తనిఖీలు చేస్తుర్రు. ఏది మనం కూడా పోయి చూద్దాం పారి, అన్ని చెకింగ్లు బాగానే అవుతున్నాయా? చలో భాగ్యనగరం. పట్నంలో ఈంచీంచు మూల బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బంద్ ఎక్కువ ఉండే కాడ బండ్లు కార్లు తోపంట అనుమానంగా పోతున్నోళ్లను వరుస బట్టి పోలీసులు చెకింగ్ చేస్తుర్రట. బ్యాగులను మొత్తం గుమ్మరించుకుంటా చెక్ చేస్తుర్రట. ఢిల్లీలో కార్ల బాంబు వేలి ఏం తక్కువ 9 మంది జీవిడిసిర్రు. చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. మరి అది ఎవరు చేసిండ్రు అనేది ఇంకా పోలీసులు ఇషారా చేస్తూనే ఉన్నారు. కాబట్టి తెలంగాణలో అసొంటి అపాయాలు జరగొద్దని ఇట్లా ఇషారా చేసి పోలీసులు ముందు చూపుతోని చెకింగ్లు చేస్తుర్రట. అయ్యా రక్షక భటులారా, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి మీరు ముందు చూపుతోని చెకింగ్లు చేసుడు మంచిగానే ఉన్నది. కానీ అట్లనే పెయినిండా కళ్ళు తెచ్చుకొని ప్రతి ఒక్కటి చూడుండ్రి సార్లు. కార్లు బండ్లే కాదు, పక్కకు పడేసిన సామాన్లలో కూడా ఏమన్నా ఉంటది కావచ్చు. జరా మంచిగా చెకింగ్లు చేసి ఎవలకు తిప్పలు కాకుండా చూడుండ్రి, పానాలు కాపాడుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడిని కిరాయి కొంపాలని నడుపుతుండ్రట. దానికి కూడా సర్కారు 3 ఏళ్ల బట్టి కిరాయిలు ఇయ్యకుండా సతాయిస్తుంటే బడి కోసం బంగ్లా కిరాయికి ఇచ్చిన ఓనర్ ఆయనతో దానికి తాళమేసిండట. అందాల బామల ఒయ్యారాల ఒలకబోతలకు కోట్లు ఖర్చు పెట్టిన సర్కారు బడికి కిరాయి కూడా కట్టలేకపోతుందా? ఏది చూద్దాం పాండ్రి.
బ్యాగులు భుజానికేసుకొని స్కూళ్ళకెళ్ళి బయటకెళ్తున్న వీళ్ళు అంత్యశ్రీ సారు అంతిమయాత్రల ఆఖరి చూపు చూస్తందుకు పోతలేరు. మార్పు తీసుకొస్తామన్న సర్కారు బడికి కిరాయిలు ఇస్తలేదట. 1 నెలనో 2 నెలలో 3 నెలలో 6 నెలలో కాదు, ఇట్లా సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి అంటే ఏం తక్కువ నెల తక్కువ 2 ఏళ్ల కిరాయిలు ఇయ్యాలన్నట. అంతేకాదు అంతకుముందు బీఆర్ఎస్ ఏలుబడిలో ఉన్నప్పుడు కూడా ఏడాది కిరాయిలు ఇయ్యలేదట. మొత్తం 3 ఏళ్ల కిరాయిలు రావాలి. ఇట్లా ఎన్ని ఏండ్లని ఆగుమంటారు. అడిగి నాకే ఆష్టకు వచ్చింది. ఎన్ని మాటలు అడిగినా మీరు ఇయ్యరా? నెలగాగానే బరాబర్ రెంట్ కడతామని బడి కోసం బంగ్లా కిరాయికి తీసుకొని కిరాయిలే ఇయ్యరా అని బడికి తాళమేస్తే సోమవారం బడికి చదువుకుందామని వచ్చిన పిల్లలను టీచర్లు చక్కగా పెద్ద బడికి పంపిస్తురట. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల సారు సర్కారు బడుల సకల సవలతులు ఉన్నాయి, ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులు నడిపిస్తున్నామని ఎచ్చులకు చెప్పుకునే మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లా కూడా కిరాయి కొంపలు తీసుకుని ఈ స్కూళ్లు నడిపిస్తున్నారట. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ బడులు ఇట్లా నడిపిస్తే మీరు మార్పు తీసుకొస్తామంటేనే కదా సారు మీరు తెస్తామన్న మార్పు మీద నమ్మకంతోని కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపిరు. మీరు కూడా మార్పు తీసుకురాకుండా ఇట్లా చేస్తే ఇక ఈ మాత్రం దానికి మీరు అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఏలువడికి మీ ఏలువడికి ఇక ఓర్పాటు ఏమున్నట్టు? సూర్యాపేట జిల్లా పట్టణంలో తిలక్ నగర్ల సర్కారు బడికి సొంత భవనం లేక బడి పిల్లలను బయటికి ఎల్లగొట్టే కాడికి వచ్చిందట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటారు ఏముచ్చటిన్నోళ్ళు. ఫ్రీ బస్సు ఎక్కిపోయే మీకే అంత రుబాబు ఉంటే బాజప్తా టికెట్ తీసుకొని పైసలు కట్టి ప్రయాణం కడుతున్నా నాకెంత ఉండాలి? ఓ సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా సీటు కూడా ఇయ్యరా అని ఓ పెద్ద మనిషి ఫ్రీ బస్సులో ప్రయాణం కట్టే మహిళా ప్యాసింజర్లతో బాగానే కీసులాట పెట్టుకుంటున్నాడట. మనమన్న పంచాయతీ ఏం పోద్దాం పారి. బస్సులు అంత మంచిగా సీనియర్ సిటిజన్ అని రాసి ఉన్నాక మీ ఆడోళ్ళు ఎట్లా సీట్ల కూర్చుంటారని ఇట్లా పంచాయతీ సురువు చేసిండట. చిలికి గాలివాన అయినట్టు చిన్నగా లేచిన సీటు కోసం కీసులాట పెద్దగానే అయ్యింది. అవి చూసిండ్రా ఇట్లా సీనియర్ సిటిజన్ అని కూడా చూడకుండా సీటు ఇయ్యండ్రని అడిగితే ఇసంతా రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు అమ్మలక్కలంతా ఆయన మీదికి మస్తుగానే మరలబడుతుండ్రు కదా. ఇదేనేమో సుఖం వస్తే ముఖం గడగ బుద్ధి కాదు అన్నట్టు అనిపిస్తలేదు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మీరు ఇట్లా మహిళలకు ఫ్రీ బస్సు పథకం పెట్టుడేమో గానీ మొగళ్లకు రక్షణనే లేకుండా పోయింది అనుకుంటే స్త్రీలు సీనియర్ సిటిజన్లను కూడా చిన్న చూపు చూసే కాడికి వచ్చింది. పైకం పెట్టి టికెట్ కొని సీటు కావాలని అడిగితే కూడా సీదరించుకునేటట్టు చేస్తిరి. ఆ పెట్టే ఉచిత బస్సు ఏందో ఆడోళ్లకు మొగోళ్లకు అందరికి సమానమని పెట్టినా అయిపోవు. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు సీనియర్ సిటిజన్ల సీట్ల కోసం కూడా కీసులాటలు అవుతున్నాయి కాబట్టి ఆడా మొగ అందరూ సమానమని మీరే అంటారు కాబట్టి అన్ని సీట్లలో కూడా సమానం రూలు తెస్తారా? లేకపోతే రేపకల్లా కయ్యాలు ఇంకా ఇట్లనే పెద్దగా అయ్యేటట్టున్నాయి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తురాడ కొందరు సర్కారు బడుల్లో కొలువులు చేసే టీచర్లు. మళ్ళీ ఏ ప్రభుత్వ బడిలన్నా ఫుడ్ పాయిజన్ అయ్యిందా బాలన్నా అంటే అయ్యింది కాబట్టి ఇట్లా చెప్పవలసి వస్తున్నది. మళ్ళీ ఏ జిల్లాలో ఏ మండలంలో అయ్యిందంటే సీదా మిమ్ములు ఆడికే తీసుకుపోయి ముచ్చటంతా వివరించుకుంటూ వస్తా పారి. చూసిండ్రా సర్కారు దవాఖానలో బెడ్ల మీద వండుకొని ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళంతా ప్రభుత్వ బడిలా పగటిలు పెట్టిన బువ్వ తిన్నారట. ఆయనంత కడుపు నొప్పి లేచి కక్కుడు బయలు పెడితే వెంటనే దవాఖానకి వేసుకపోతే ఇట్లా గ్లూకోజులు పెట్టి ట్రీట్మెంట్ అందిస్తుర్రట. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్న సర్కారు బడిలో పెట్టిన బువ్వ తింటే ఈ గతి పట్టిందట. ఓ దిక్కు మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చి ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనమల రేవంతాల సారు ఇగరంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తున్నామని చెప్తుంటే కొందరు ఎడ్యుకేషన్ శాఖల పనిచేసే అధికారులు టీచర్లు కావాలనే పొక్కిలు చేస్తున్నట్టు చేసి మలి సర్కారును బదనాం చేసి ఇందిరమ్మ సర్కారు ఇజ్జద్ది చూస్తుర్రా. ఇజ్జద్ది ఏమున్నది ఉంటే ఉండని పోతే పోని గాని పొరగండ్ల పానాల మీదికి దేవద్దు కదా. మరి ఇంత లాపరబగా కూడు పెడుతుంటే అక్కడి చదువుల శాఖ పెద్ద ఆఫీసర్లు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతుర్రా గాడుదులు పెట్టే గుడ్లేరేదందు పోయినరా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇల్లుగాలి ఒకటి ఏడిస్తే సుట్టా అంటు పెట్టుకొని అగ్గి దొరికిందని వెనకడ ఎవడో మురిసిపోయిండట కదా. డిట్టో మక్కి అచ్చం అట్లనే ఉన్నారట కొందరు పబ్లిక్ కూడా. పుణ్యానికి వస్తుందంటే పినాయిలు కూడా తాగేటట్టే ఉన్నారట. ఇప్పుడు ఏం చేసిండ్రని అట్లా ఎవలకు అనిపించనే బాలన్న అంటే ఇది చూసినాక మీరేమంటారో అనుండ్రిగా.
హైదరాబాద్ నుంచి విజయవాడకు పోతున్న ఉల్లిగడ్డల లారీ ఒకటి నార్కటపల్లి కాడ కంట్రోల్ కాక ఇంత బోర్ల పడ్డదట. చుట్టుముట్టు రోడ్డు దగ్గరలో ఉన్న పబ్లిక్ బండ్ల మీద పోయేటోళ్ళంతా బండ్ల ఆపుకొని మరి లారీలో ఉన్న ఉల్లిగడ్డల బస్తాలు మొత్తం ఎత్తుకపోయే పని పెట్టుకున్నారట. అగో చూడుండ్రి మళ్ళా దొరుకుతాయో లేవో అన్నట్టు ఒక్కొక్కరు మొత్తం సంచులకు సంచులే ఎత్తుకపోతుర్రు. సంచులు లేవకున్నా కూడా బల్మీటికి ఇద్దరు కలిసి లావట్టుకొని ఎట్లా పోతుర్రో చూడుర్రి. షిషి చూసినారులా పబ్లిక్ సల్లగుండా ఎంతకు ఎత్తుకున్నారు. ఉదికు లారీ బోల్రా పడ్డది. మరి డ్రైవర్ క్లీనర్లకు దెబ్బలు దాకినాయా, వాళ్ళ పానాలు మంచిగానే ఉన్నాయా అని అరుచుకోకుండా దొరికిందే సందన్నట్టు ఇట్లా మళ్ళెప్పుడు దొరకాయన్నట్టు అగడబడ్డ పోషమ్మ మొగనిమింగ చూసినట్టు ఉల్లిగడ్డ బస్తాలు ఏం లేకుండా మాయం చేసిరట. కానీ అదే తావుల కోడెరువులారో గొర్రెల ఎరువులారో ఏ పెండలారో బోల్రా పడితే బస్తాలకు బస్తాలు భుజాల మీద పెట్టుకొని ఎత్తుకపోయేటోలేనా. ఏం డ్రైవరమ్మా ఏడ తావులేనట్టు లారీని ఈడనే బోర్లేసి అడ్డమైన వాసన మాకు పెట్టిపాయని ముక్కులు మూసుకొని ఆడికెళ్ళి ఓకపోదరా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అరడం తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.